ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. నేను మీ కోడశ్రీను పిఠాపురం. మరి ఈరోజు తిరుమల క్షేత్రం గురించి ఒక మంచి విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. మీరు ఎవరన్నా తిరుమల వెళ్తున్నారా? అలిపిరి మెట్టు ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్టు ద్వారా కానీ మీరు తిరుమల క్షేత్రం వెళ్ళినట్లయితే మీ వెంట కొన్ని విత్తనాలు తీసుకువెళ్ళండి. అవి ఏమనగా సపోటా, అలాగే నేరేడు, రాంబళ, సీతాఫలము, అలాగే ఉసిరి, అలాగే పనస పిక్కలు, చింతగింజలు, మరి ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి మామిడి టెంకలు, ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఇవన్నీ ఒక ఆరబెట్టి ఒక కవర్లో ప్యాక్ చేసుకుని తిరుమల క్షేత్రం వెళ్ళినప్పుడు మీ వెంట తీసుకువెళ్ళండి. ఎవరన్నా క్షేత్రం వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎందుకు అంటున్నానంటే మనకి తిరుమల క్షేత్రం ఆ పర్వతాలపైన కొండల్లో కూడా కొన్ని వందల కోటాను కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి. ఎందుకంటే వనాలు నశించిపోతున్నాయి, అడవుల్లోకి వెళ్ళి చెట్లు గట్ట కొట్టేస్తున్నారు. మరి ఈరోజు వన సంపద లేకుండా పోయింది. మనం ఈ విత్తనాలు జరగడం వలన మరి అనేక వృక్షాలు మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలు అవుతాయి, మంచి ఫలాలని ఈ యొక్క మూగజీవులకి అందిస్తాయి. అలా చేయడం వల్ల మీకు అనంతమైన పుణ్యఫలం వస్తుంది. ఎందుకంటే మనం ఎలాగ అడవుల్లోకి వెళ్ళి మనం ఎలాగ ఆహారం పెట్టలేము, ఈ రకంగా వనాలు బాగుంటేనే కదండి మనకు వర్షాలు వస్తాయి. మరి ఆ వర్షాలు రావడం వల్ల దేశమంతా మన సుభిక్షంగా ఉంటుంది, సౌభాగ్యంగా ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహాశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయండి ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం వలన. మీరు ఒక్క తిరుమల క్షేత్రమే కాదండి, మన భారతదేశంలో ఎత్తైన పర్వతాలు, కొండలు, కోనలు ఉన్న శిఖరాలకు మరి యాత్ర రూపంగా వెళ్ళినప్పుడు ఈ విత్తనాలు మీ వెంట తీసుకెళ్ళి తప్పకుండా చల్లండి. అవి ఒక కొన్ని వందల వేల కోటాను కోట్ల జీవరాశులకి ఆహారం మనం అందించిన ఫలితం మనకు దక్కుతుందండి. ఈ విషయాన్ని అందరూ గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా తిరుమల క్షేత్రం వెళ్ళేటప్పుడు విత్తనాలు మీరు జల్లండి. మీ పిల్లల చేత కూడా ఈ కార్యక్రమం చేయించండి. దీని ఫలము వర్ణించలేమండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రతి వారు కూడా ఈ యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా షేర్ చేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. ఓం శ్రీ నమో వెంకటేశాయ. మీ కోట శ్రీను పిఠాపురం.